మన్యాల శ్రీను ప్రొడక్షన్ స్వాగతం సుస్వాగతం. ఈ ఆగస్టు 14వ తేదీన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా, నాగార్జున విలన్ గా నటించేటువంటి కూలీ సినిమా విడుదల కాబోతుంది. నిజానికి అదే రోజు నాడు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించినటువంటి వార్ 2 కూడా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలు ఏది బాగుంటుంది అన్న విషయం నేను చర్చించడం లేదు. కూలీ సినిమా గురించి ఈ వీడియోలో నేను చెప్తున్నాను. మొట్టమొదటిసారిగా నాగార్జున విలన్ గా నటిస్తున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ విలన్ తాలూకా షేడ్స్ అనే క్యారెక్టర్ ఆల్రెడీ ఆర్జీ డైరెక్షన్ లో అంతో సినిమాలో నాగార్జున చేయడం జరిగింది. నిజానికి రజనీకాంత్, నాగార్జున కలిసి నటించవలసిన సన్నివేశం దాదాపుగా 30 సంవత్సరాల క్రితం వచ్చింది. దళపతి సినిమాలో రజనీకాంత్ తమ్ముడుగా నిజానికి నాగార్జున చేయవలసి ఉంది, కానీ అరవింద్ చేయటం జరిగిన తర్వాత. దానికి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో నాగార్జున శివ సినిమా హిట్ అయింది, అదేవిధంగా గీతాంజలి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఒక క్రేజ్లో ఉన్న నాగార్జున అప్పుడు, అదేవిధంగా రజనీకాంత్ అద్భుతమైన క్రేజ్ తమిళనాడు ఉంది. అయితే మణిరత్నం నాగార్జున అడగడం జరిగింది ఆ క్యారెక్టర్కి, తమ్ముడు క్యారెక్టర్కి. అయితే నాగార్జున ఏమన్నాడంటే, నేను తెలుగులో ఒక పాపులర్ హీరోని, నేను ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్న నాకు అబ్జెక్షన్ లేదు, కానీ పాత్ర చిన్నది, తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోరు నేను ఆ క్యారెక్టర్ చేస్తే, అందుకే ఆ క్యారెక్టర్ చేయలేను అని అన్నాడు. అంతేకాకుండా నేను పూర్తి హీరోగా నేను నటిస్తున్నప్పుడు ఇంకో హీరోతో కలిపి ఆ చిన్న పాత్ర కోసం షేర్ చేసుకోవాల్సిన అవసరం నాకేముంది అని చెప్పేసి మానేశాడే ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి. అయితే మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే రజనీకాంత్తో విలన్గా నటిస్తున్నారు. చిత్రం ఏంటంటే, మొన్నే రీసెంట్గా కుబేరాలో రజనీకాంత్ అల్లుడు ధనుష్తో నటించడం జరిగింది. ఆ క్యారెక్టర్ చాలా మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పుడు అందరిలో ఒక ఉత్సుకత ఉంది, ఏంటంటే నాగార్జున విలన్గా ఎలా నటిస్తాడని. గతంలో రజనీకాంత్తో మన సుమన్ కూడా విలన్గా యాక్టింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు నాగార్జున చేస్తున్నాడు. నిజానికి హీరోలు అంటే కేవలం హీరో క్యారెక్టర్లే కాకుండా అప్పుడప్పుడు నన్ను విలన్ క్యారెక్టర్లు కానీ, లేదు కుబేరా లాంటి ఒక మంచి క్యారెక్టర్, ఊపిరి, ఇవన్నీ చూసుకున్నట్లు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఇది అమితాబ్ బచ్చన్ గారు అలాగే యాక్టింగ్ చేస్తుంటారు. ఎప్పుడు నేను సూపర్ స్టార్ని కదని చెప్పేసి మొత్తం సినిమా అంతా నా మీద ఉండాలని కాకుండా, నిజంగా ప్రాధాన్యత క్యారెక్టర్లు అయితే ఖచ్చితంగా ఆయన చేస్తుంటాడు ఆయన. అదేవిధంగా నాగార్జున కూడా ఆ ట్రెండ్కి ఇక్కడ శ్రీకారం చుట్టాడు. చిరంజీవి గారు కూడా మొన్న రీసెంట్గా నాగార్జున గురించి అదే చెప్పారు, ఏంటంటే ఇప్పుడు నాగార్జున మాకు ఒక దారి చూపించాడు, మేము ఇంకా మా స్టైల్ మార్చుకోవాలి, ఇటువంటి క్యారెక్టర్ మేము కూడా సెలెక్ట్ చేసుకోవాలి అని అనడం జరిగింది. ఏదైనప్పుడు కూడా రజనీకాంత్ సూపర్ స్టార్ పక్కనే కింగ్ నాగార్జున విలన్గా నటించడం నిజంగా చాలా ఆసక్తిదాయకం. అంతేకాకుండా ఈ సినిమాలో కాస్టింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇటు చూస్తే మనకి కన్నడం నుంచి ఉపేంద్ర, అదేవిధంగా అమీర్ ఖాన్ కూడా యాక్టింగ్ చేస్తున్నాడు. అదేవిధంగా పూజా హెగ్డే ఒక ఐటమ్ సాంగ్లు వచ్చింది. అలాగే మలయాళం నటుడు బహుశా విలన్ అయిన ఉండొచ్చు, మనం రీసెంట్గా ఒక పాట కూడా విడుదలైంది, చాలా బాగుంది. ఆ విలన్ మీద నిజంగా ఈ పాట తీశారు అంటే, రజనీకాంత్ నాగార్జున ఉంటుండగా ఒక విలన్ మీద ఆ పాట తీశారంటేనే అర్థం చేసుకోవచ్చు సినిమా చాలా వెరైటీగా ఉండబోతుంది. గతంలో కూడా మనం చూసుకున్నట్టు జైలర్ సినిమాలో రజనీకాంత్ ఉన్నప్పుడు కూడా సునీల్ మీద, తమన్నా మీద సినిమా ఆ పాట తీశారు. జస్ట్ 1-2 స్టెప్స్ మాత్రమే రజనీకాంత్కి ఇవ్వడం జరిగింది. ఇందులోనే అది కూడా లేదు. అతను ఎవరో కానీ చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. అదేవిధంగా నాగార్జునకి రజనీకాంత్ మధ్య ఎన్ని సీన్స్ ఉన్నాయి, ఆ సీన్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే రజనీకాంత్ అంటే ఆయన పక్కన ఎవరు నిలబడడం చాలా కష్టం, ఎందుకు తుల్లిపోతారు. సాధారణంగా ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే రజనీకాంత్ ఆ స్కిల్స్, ఆ ఫోజెస్ ఇచ్చేసరికి ఎంత గొప్ప నటుడిని తుల్లిపోవడానికి అవకాశం ఉంది. గతంలో గిరఫ్తార్ అనే సినిమాలో కూడా అలాగే జరిగింది. రజనీకాంత్ యాక్టింగ్ ముందు నిజం చెప్పాలంటే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా ఒక విధంగా కనబడలేదు, అలా అదరగొట్టేశాడు అనమాట. కానీ రజనీకాంత్ యాక్టింగ్ చేయాలంటే ఎవరికైనా కొద్దిగా టెన్షనే, ఎందుకంటే పక్కనున్న హీరో కనబడ్డాడు. అతను ఎంత యాక్టింగ్ చేసిన జస్ట్ ఒక స్టిల్ ద్వారా ఒక ఫోజ్ కొట్టి ఒక ఆ స్పీడ్ కానీ, ఆ ఫోజ్ కానీ అది ఇంకెవరికి రాదు, దాంతో కవర్ అయిపోతుంది అనమాట. పెద్ద పెద్ద నటులు కూడా తుల్లిపోతారు, అంటే గొప్ప నటులు, పెద్ద పెద్ద నటులు అంటే చాలా అద్భుతంగా నటించే నటులు కూడా రజనీకాంత్ పక్కన తుల్లిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నాగార్జున అంతలో నిలబడగలుగుతాడు విలన్గా అన్నది కూడా చాలా ఆసక్తికరమైన విషయం ఇది. అదేవిధంగా అమీర్ ఖాన్కి ఎంతసేపు ఉంటాడు, చివరిలో వస్తాడని అంటున్నారు. మరి అమీర్ ఖాన్ క్యారెక్టర్ ఏంటో మనకు తెలియదు ఆ సినిమాలో. ఏదైనప్పుడు కూడా ఇది ఒక పాన్ ఇండియా మూవీ కాబట్టి, ఇటు బాలీవుడ్ నుంచి, శాండ్వుడ్ నుంచి, హాలీవుడ్, టాలీవుడ్ నుంచి, ఇంకా చెప్పాలంటే అన్ని భాషల నుంచి నటీనటులు ఇందులో నటిస్తున్నట్టు మనకు కనబడుతుంది. మరి లోకేష్ కనగరాజ్ చాలా మంచి డైరెక్టర్, చాలా మంచి సినిమాలు తీశారు గతంలో కూడా. మరి ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది నాకు నమ్మకం ఉంది, అవ్వాలని కోరుకుంటూ
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల శ్రీను ప్రొడక్షన్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.